అహం బ్రహ్మాస్మినా. నేనే ఉన్నా. నేనుంటే ఇంక ఎవడు గావాలి జెప్పండి? నాకంటే గొప్పోడెవడన్నా ఉన్నాడా? నాకంటే గొప్పదేదైనా ఉందా సృష్టిలో? చెప్పండి. నాకంటే సృష్టిలో గొప్పదుందా? గొప్పది అనేదుందా? ఉంటే నేను అంగీకరించను. చెప్పండి. ఉంటే ఒకటి ఏదన్నా ఉంది సృష్టిలో గావచ్చు ఎక్కడైనా సరే. నాకంటే గొప్పది అనేదేదన్నా ఉంది అంటే అది నేను అంగీకరించను. ఎందుకంటే గొప్పది అంటే నేనే. బికాజ్ ఐ యామ్. ప్రతిదానికి బొడ్డుగోసి పేరు పెడుతుంది నేను. సూర్యుడికి సూర్యుడని పేరు పెట్టింది నేను. చంద్రుడికి చంద్రుడని పేరు పెట్టింది నేను. గ్రహాలకు గ్రహాలని పేరు పెట్టింది నేను. భగవంతుడు అనేవాడు ఒకడుంటాడు అని చెప్పింది నేను. అవునా కాదా? అవునా? అవునా కాదా? నా దగ్గర డబ్బులు లేవని చెప్పేది కూడా నేనే. అర్థమవుతుందండి. అర్థమవుతుందా? పొర్రపాటున గూడా మీరుండాల్సిన స్థితి ఇది. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేనప్పుడు, ఏమీ లేని స్థితి నీ మనసుకు తెలియకూడదు. నీ బుద్ధికి తెలియకుండా మేనేజ్ చేద్దాం. 1 డే మేనేజ్ చేయండి చాలు. 1 డే. అది ఎలా గురూజీ? అదే గదా ఇప్పుడు చెప్తున్నా. మీరు లేని సమయాన్ని మీరు ఎంజాయ్ చేయగలిగితే, ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయగలరు. డబ్బులున్న సమయాన్ని గూడా ఎవడు ఎంజాయ్ చేయలేడు. తెలుసా మీకు? అవునండి. కోట్లు కోట్లుంటాయండి. వాడేమన్నా ఎంజాయ్ చేస్తున్నాడా? భయపడుతూ చస్తున్నాడు రోగాలతో, రొప్పులతో. అదే మనకు గావాలి. ఆ విధమైన అట్రాక్షనే గావాలి మనకి. అవునా కాదా? ఎంతమందికి కోట్లు లేవండి? ఎందుకు మందికి డబ్బులు లేవు? లేదనని డబ్బులున్నాయి. 100 రోగాలున్నాయి. 100 సమస్యలున్నాయి. ఏడుపులే వాళ్ళ లైఫు. అలా ఎంతమంది లేరు? అలాంటి అట్రాక్షనా నాకు గావాల్సింది? చెప్పండి. అసలు దెబ్బ తినకుండా అట్రాక్షన్ ఒకటి వస్తేనే నేను ఆనందిస్తాను అంటే నువ్వెప్పటికీ ఆనందించలేవు. ఒకటి ఉంటేనే నేను ధైర్యంగా ఉంటానంటే నువ్వెప్పటికీ ధైర్యంగా ఉండలేవు. ఒకటి అయితేనే నేను సమర్థుడిని అంటే నువ్వెప్పటికీ సమర్థుడివి గాదు. అర్థమవుతుందా? ఒకటి ఉన్నా, ఒకటి లేకపోయినా, ఒకటి అయినా అవ్వకపోయినా నేను కింగే. అర్థమవుతుందండి. ఆ భావంతో మీరు ఆ రోజు ఉండాలి. అర్థమైందా? ఆ రోజుని ఎంజాయ్ జేయాలి. డబ్బులున్న రోజులు పక్కన పెట్టండి. నీకు ఎంజాయ్ జేయాల్సిన రోజిది. నీతో నువ్వు ఎంజాయ్ జేయాల్సిన రోజిది. ఈ రోజుల్ని నువ్వు ఒక్క గంట గూడా మిస్ చేయగూడదు. ఒక్క నిమిషం గూడా మిస్ చేయకుండా నీతో నువ్వు ఎంజాయ్ జేయాలి. నీతో నువ్వు పండగ జేసుకోవాలి. అలాంటి యాటిట్యూడ్ యూనివర్స్ నీలో గమనిస్తే వీడికి లేని సమయంలో గూడా ఎంజాయ్ జేయడం వీడికొచ్చు గాబట్టి, వీడు ఉన్న సమయంలో గూడా ఎంజాయ్ జేస్తాడని జెప్పి అట్రాక్షన్ ఇస్తాం. నీకు లేని